టీవీ45 న్యూస్ కి స్వాగతం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వైజాగ్ను పొగమంచు కమ్మేసింది. శనివారం ఉదయం పొగమంచు కారణంగా ఎయిర్పోర్ట్లో విమానాల ల్యాండింగ్ కుదరలేదు. వెలుతురు సరిగా లేకపోవడంతో ల్యాండింగ్కు ఇబ్బంది కాగా పలు విమానాలు దారి మళ్లించారు. నిబంధనల మేరకు వెలుతురు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. ఢిల్లీ విశాఖపట్నం ఫ్లైట్ ను భువనేశ్వర్ వైపు, హైదరాబాద్ టు విశాఖపట్నం, బెంగళూరు టు విశాఖపట్నం విమానాలను హైదరాబాద్ వైపు మళ్లించినట్లుగా తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండటంతో స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు దట్టంగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని, ఉదయం పూట కూడా హెడ్ లైట్లు ఆన్ చేసుకుని వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. హెడ్ లైట్స్ ఆన్ చేసిన వాహనాలు మరీ దగ్గరకు వచ్చే వరకు కనిపించడం లేదని చెప్పారు.